ఈ లోకంలో అందరము భక్తి చేస్తున్నాం, కానీ భక్తి చేస్తున్నప్పుడు ఏ భక్తి మనల్ని పరలోకానికి నడిపిస్తుంది అనేసి మనం ఆలోచించలేకపోతున్నాం అన్నమాట. కూరగాయలు కొన్నప్పుడు, ఏదైనా కొనాలన్నప్పుడు మంచి వస్తువును మనము కొనుక్కుంటాం. దేవుడి విషయానికి వస్తే అందరూ దేవుళ్ళేండి, అందరూ సమానమేనండి అంటాం. కానీ గుడ్డివాడిని నడిపించలేడనమాట. మనం పాపంలో ఉంటుండగా పాపం చేసే మనం పాపాల నుంచి తుడిచివేయలేరు. కాబట్టి దేవుడు ఒక్కడే నాలో పాపం ఉందని ఎవరు స్థాపించగలరని దేవుడు మనకు వాగ్దానం సవాలు చేశాడనమాట. మనం ఎవరమైనా చెప్పగలమా? మనలో ఎన్నో పాపాలు ఉన్నాయి. కానీ దేవుడి విషయానికి వస్తే సృష్టికర్తను మరిచి అందరం సృష్టిని పూజిస్తూ నశించిపోతున్నాం అన్నమాట. దేవుడిని చేసిన వాడిని మరిచి చేసిన వాటిలన్నిటికి మొక్కుతూ మనం నశించిపోతున్నాం అన్నమాట. గుడ్డివాడు నడిపించలేడు, పాపములు చేసిన వారు పాపం నుంచి విడిపించలేరు అనమాట. అంతే, గొడ్ల యొక్క మేకల యొక్క రక్తం మనల్ని పాపం నుంచి విడిపించలేదు, కానీ ఆయన ఎవరు చూపించలేని ప్రేమ చూపించాడు. మన ప్రేమలు అనేకమైన, తల్లిదండ్రుల ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, అక్కచెల్లెల ప్రేమ ఉంది, ఆయన ఇలాంటి ప్రేమ ఎవరు చూపలేదనమాట. ఆయన ఎందుకంటే మనము జన్మలో పాపం, కర్మలో పాపం, అనేకమైన పాపలు, కానీ మనలాంటి జన్మ కాదు. ఆయన పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించాడు కాబట్టి ఆయన పుట్టుకలో కానీ ఆయన జీవించడంలో కానీ ఏ పాపము లేదు. కాబట్టి మనం అందరము గ్రహించుదాం, సృష్టికర్తను మరుస్తున్నాం, ఆయన చేసిన వాటికి మొక్కుతూ నశించిపోతున్నాం అన్నమాట. ఆయన ఎంత ప్రేమ చూపించాడంటే మన కొరకు పరిశుద్ధముగా కన్యమరి గర్భమును వాడుకొని పుట్టాడు. మన కొరకు ఎంతో ఈ లోకంలో ఎన్నో శ్రమలు అనుభవించాడు. ఆయన ఏ పాపం చేయనప్పుడు కూడా ఈ శ్రమలు అనుభవించి మరణము పెట్టినంతగా మనల్ని ప్రేమించాడు. మన కోసం ఈ లోకంలో ఎవరైనా మరణం ఉందారా? ఎవ్వరు మరణం ఉంది. ఆయన లాంటి ప్రేమ మన కుటుంబీకులు కానీ మన గ్రామంలో ఎవ్వరూ చూపించలేదన్నమాట. అంత ప్రేమ చూపించి నశించిపోతున్న మనల్ని వెతికి రక్షించడానికి దేవుడిగా వస్తే మనము తెలుసుకోలేము. కాబట్టి మానవ స్వరూపాన్ని ధరించి ఈ లోకములు ఎన్నో శ్రమలు అనుభవించి ఏ పాపం చేయనప్పటికీ, ఆయన ఎన్నో శిక్షలు భరించినప్పటికీ మనల్ని క్షమించి ప్రేమించి మన పాపముల నిమిత్తం ఆయన ప్రాయశ్చిత్తం చేసి తన ప్రాణాన్ని మన కొరకు అర్పించాడు. మనం అందరం గ్రహించుదాం. ఒకప్పుడు మేము కూడా తెలుసుకునే స్థితిలో ఉన్నాం. నిజమైన ప్రేమ ఈ లోకములో అందరము భక్తి చేస్తున్నాం, కానీ ఆ భక్తి ఎక్కడికి నడిపిస్తుంది? ఏ భక్తి చేస్తే మనం పరలోకి వెళ్ళగలమని మనం గ్రహించాలి. మనం ఎన్నో రకాల దేవతలను దేవుని పూజిస్తున్నాం, కానీ ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకొని చాలా దూరం పరలోకం వెళ్ళాలని, స్వర్గం చేరాలని ఎంతో ప్రయాణం చేసి ఎంతో సమయాన్ని డబ్బుని హెచ్చించి మనం వెళ్తున్నాం. కానీ ఏ భక్తి మనల్ని పరలోకం నడిపిస్తుందని మనం ఒక్కసారి గ్రహించుదాం. మనల్ని పాపం నుంచి విడిపించాలంటే పాపము లేనివాడే మనల్ని నడిపించాలి. కాబట్టి మనం అందరం గ్రహించుదాం. ఈ గోసక్క